ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమైనట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తనల గ్రంథం 115వ అధ్యాయం 9వ వచనము. ఇజ్రాయిల్లారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. ఆమె దేవుడి వాక్య భాగం జీవించను గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఇజ్రాయిల్లారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వాకీయ సంపాద్యమగుదురు. కీర్తనల గ్రంథం 62వ అధ్యాయం 8వ వచనం. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములో కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. కీర్తన గ్రంథం 125వ అధ్యాయం 1వ వచనం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యం నిలుచు సీయోను కొండవలె నుందురు. కీర్తన గ్రంథం 130వ అధ్యాయము 7వ వచనం. ఇజ్రాయిలు, యెహోవా మీద ఆశ పెట్టుకును, యెహోవా యుద్ధ కృప దొరుకును, ఆయన యుద్ధ సంపూర్ణ విమోచన దొరుకును. కీర్తన గ్రంథం 146వ అధ్యాయం 5వ వచనం. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునో వాడు ధన్యుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన దేవుని స్వాస్థ్యముగా ఏర్పరిచిన, ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 20వ వచనం. మనము యెహోవా పరిశుద్ధ నామం నందు నమ్మిక ఉంచి ఉన్నాము, ఆయనను బట్టి మన హృదయం సంతోషించుచున్నది, మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయనే మనకు సహాయమును, మనకు కేడమునై ఉన్నాడు. సామెయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయం 3వ వచనం. నా దుర్గము నేను ఆయనను ఆశ్రయించెదను, నా కేడము, నా రక్షణ శృంగం, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయస్థానము ఆయనే. నాకు రక్షకుడు, బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడు నీవే. చివరిగా ఒక మాట, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనుక నీ పూర్ణ హృదయంతోనూ యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు ఎంచుకుంటున్నాం తండ్రి. మేము నిన్నే నమ్ముకొని ఉన్నాం తండ్రి. మీరే మాకు సహాయము, మీరే మాకు కేడమై ఉన్నారు ప్రభు. అందరిని బట్టి ప్రభు మీకు వేలాది వందనములు కృతజ్ఞతలు ఎంచుకుంటూ మీ ప్రేమ కృపను మమ్మల్ని నిరంతరం కాచి కాపాడి నీకు మహిమకరంగా మమ్మల్ని వాడుకోమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.